అందరికీ నమస్కారం. నా పేరు రమేష్. మాది విలేజ్ వచ్చేసి వడ్లూరు, మండల్ బెజ్జంకి, జిల్లా సిద్దిపేట. నేను ఈ సంవత్సరమే ఈ జినోమిక్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మా ఊళ్ళో కొంతమంది పెట్టింది దీన్ని. ఒక్కొక్కరికి ఎకరానికి 40 వస్తుందని విన్నాను. నేను విని చూద్దామని పెట్టినాను. పెట్టిన తర్వాత నాకు కూడా ఏమనిపించిందంటే కంకిని కాల్చుకునే దశలో, ఉడకబెట్టుకునే దశలో చాలా నర్వస్గా ఫీల్ అయినాను. ఎందుకంటే సైజ్ చిన్నగా అనిపించింది. తర్వాత కంపెనీ వాళ్ళే చూసిండు. సతీష్ అని మనకు ఈ జినోమిక్స్ కంపెనీలో ఎంప్లాయీ మొదటి నుంచి పరిచయం ఉన్నాడు. ఆయన ద్వారా తెలిసి మాకు పెట్టండి అని చెప్పినప్పుడు పెట్టినాం. మేము చెప్పినాం సతీష్ మరి ఏంటి అసలు చాలా చిన్నగా వస్తుంది కంకి, మరి కాల్చుకున్నట్టే లాస్ట్ వరకు మీరు చూడండి, ఆ తర్వాత మంచి రిజల్ట్ ఉందని చెప్పిండు. తర్వాత ఆయన వచ్చి చూసిండు ఒకరోజు, బాగుంది. ఒక దానిలో మనకు లైన్లో వచ్చేసి 16 వస్తున్నాయి, 16, 18, ఒక్కొక్క దగ్గర 20 కూడా వస్తుంది. తర్వాత అదేవిధంగా మనకు ఇట్లా వచ్చేసి 42 వరకు వస్తున్నాయి. యావరేజ్ 42, 38 ఇట్లా మనకు గింజలు వస్తున్నాయి లైన్లు. బెండు ఒలిపిడి శాతం కూడా మీరు చూస్తున్నారు. బాగుంది, నాకు నచ్చింది. ఇదైతే నేను చాలా సంతృప్తిగా ఉన్నా. ఇంకా ఇందులో ఒక విషయం ఏంటంటే, మన కంకిని ఇరవగానే వాళ్ళన్న ఏదైనా పరిస్థితి ఉన్నప్పుడు కంకిని ఇరవగానే టక్కన ఇరిగిపోతుంది. ఇది ఒక మంచి నాకు రిజల్ట్ అనిపించింది. ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, అక్కడక్కడ 3 విత్తనాలు పడ్డాయి, 2 విత్తనాలు. మేము మాన్యువల్ మిషన్తో వేసినాం. ఆ పడ్డ విత్తనాలు కూడా సేమ్ సైజ్ వచ్చింది. నెక్స్ట్ టైం మేము దీనిలో ఇంకొకటి ఏంటంటే, దీన్ని పాపులేషన్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం. మేమైతే ఎకరాకి 2 ప్యాకెట్లు, అంటే దాదాపుగా 2 ప్యాకెట్లన్నర దాకా పెట్టినాం. మొదట్లో దొడ్డు గింజ 4 కిలోల ప్యాకెట్, అది కూడా మాకు మంచి పాపులేషన్ అనిపించింది. నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. అందుకోసం మా వాళ్ళు వీళ్ళు వచ్చి ఫీల్డ్ పెట్టుకుంటా అంటే కూడా నాకు కూడా సరే 4 రైతులకు ఉపయోగపడుద్ది కదా, మంచిగా ఉంటుందని చెప్పి నేను అవకాశం ఇవ్వడం జరిగింది. నాకైతే కంపెనీ వాళ్ళకంటే నాకే ఎక్కువ దీని మీద ఇంప్రెషన్ ఉంది. చాలా సంతోషంగా ఉంది. నాకు అనుకుంటారు 38 నుంచి 40 మధ్య అని చెప్పారు. నాకు 38 వచ్చినా 35 వచ్చినా ఓకే, పర్వాలేదు. వాళ్ళ అభిప్రాయం ఏందనేది వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది రైతుగా. థ్యాంక్ యూ.